జమ్మూ కాశ్మీర్లో 46 మంది చనిపోయారు. మేఘ విస్ఫోటం, ఆకస్మిక వరదతో జమ్మూలో 46 మంది మృతి. అందులో 2 సిఐఎస్ఎఫ్ సిబ్బంది. ప్రవాహంలో చిక్కుకున్న 167 మందిని రక్షించిన సహాయక బృందాలు. వారిలో 38 మంది పరిస్థితి విషమం. మచైల్ మాతా యాత్ర నిలిపివేత, మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి, ప్రధాని సంతాపం. చాలా దారుణం. ఇండిపెండెన్స్ డేకి ఒకరోజు ముందు జరిగిన ఈ దారుణం. కిష్త్వాడ్ జిల్లాలో గురువారం కురిసిన కుంభవృష్టి కారణంగా చషోతి గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లు, గాయపడ్డ బాలుడిగో ఇట్లా ఆ బురదలో వాళ్ళు ఇరుక్కపోయినారు. ఆ భారీ వర్షానికి ఇట్లా క్లౌడ్ బరస్ట్ అంటారు కదా. మొన్న కూడా రీసెంట్గా ఎక్కడ చార్ధామ్ దగ్గర సేమ్ ఇలాంటి విస్ఫోటం ఒకటి సంభవించింది. క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాలు మొత్తం వచ్చి ఒకేసారిగా వర్షాన్ని కుమ్మరించడం, అదే జరిగింది. రోడ్లు మొత్తం మూసుకుపోయినాయట. అంటే ఒక బీభత్సం. ఇక అక్కడ ఆ గంట 2 గంటల సేపు సృష్టించిన ఒక బీభత్సం. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిందంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, వాతావరణ శాఖ కథ వ్యవహారం. ఇప్పుడు అంత పెద్ద వర్షం పడే అవకాశం ఉందన్న కనీసమైన ఇన్ఫర్మేషన్ కూడా అందదా మనకి, వాతావరణ శాస్త్రవేత్తలకి? లేదా అందినా కూడా ఇది ఎప్పుడు ఇంతే అని గాలికి వదిలేసిరా? చూడండి ఒక్కసారి, ఎంత ఎంత భయానకం చూడండి. అంటే కనీసం వర్షం పడుతుంది, యాత్రని ప్రస్తుతానికి నిలిపేయాలి అనే ఆలోచన వచ్చేలాగా కూడా కనీసం సిగ్నల్స్ రావా?